4 months, 4 వారాలు, 4 వారాల్లో చేయాలా అని చెప్పని సింగిల్ బెంచ్ చెప్పిన తర్వాతనే అదే అలారం, అదే రెడ్ అలర్ట్. సిగ్గు ఎగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టుల్లో పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొచ్చి రీజనబుల్ టైం అని కన్వర్ట్ చేసిండ్రు. ఫ్రమ్ January 2025 ఆన్వర్డ్ సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది, వాట్ డూ యూ మీన్ బై రీజనబుల్ టైం? దగ్గర చెప్పురా, ఎక్స్ప్లెయిన్ చేయరా. రీజనబుల్ టైం అంటే ఎన్ని రోజులు? చెప్పకుండా దాటవేత ధోరణి. చిన్నపిల్లగాడిని అడిగితే చెప్తారు వాట్ డూ యూ మీన్ బై రీజనబుల్ టైం అంటే. కానీ పెద్ద పెద్ద అడ్వకేట్లను కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతూ రేవంత్ రెడ్డి గారు డిప్లాయ్ చేసిన అడ్వకేట్లు వాళ్ళు సమాధానం చెప్పలే, ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే ఆఖరికి విసిగి వేజారిపోయినటువంటి ఒక చీఫ్ జస్టిస్ గారు 1 వీక్ లోపు కనుక మీరు చేయకపోయినట్టయితే గూబ గుయ్యి అనిపించినట్టు మాట్లాడినారు. వారం రోజులు కనుక మీరు డిసైడ్ చేయకపోయినట్టయితే ఐ విల్ ట్రీట్ దిస్ యాజ్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టుకు ముందు దోషిగా నిలబెడతాను. 31 డిసెంబర్ స్పీకర్ గారు జైల్లో జరుపుకుంటాడా సంబరాలు, లేకపోతే బయట మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుకుంటాడా తెలుసుకోవాలని చెప్పినారు. ఇది ఈ చెంప ఆ చెంప వాయించినట్టు కాదా స్పీకర్ గారికి కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ? ఇంకా సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ ఇస్ ప్రివేలింగ్ అపాన్ ద స్పీకర్, ఆయన పైన ఇంకా ఒత్తిడి పెడతా ఉంది. ఇది ఏం న్యాయం, ఇది ఏం సూత్రం అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒక పక్కన రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటాడు. బీహార్లో ఏం చేసిండో మీరు అందరు చూసిండ్రు. మొత్తం బీహార్ ఎలక్షన్ ఎజెండా ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ వాస్ ఓట్ చోరీ. పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరుగుతుంది అని చెప్పని బీహార్లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తాడు. మరి తెలంగాణలో జరుగుతుంది ఏంది రాహుల్ గాంధీ గారు? తెలంగాణలో జరుగుతుంది ఏంది రేవంత్ రెడ్డి? అందుకనేమో రేవంత్ రెడ్డి బీహార్ కూడా పిలవలేదు. ఎందుకంటే నేను అక్కడ ఓట్ చోరీ అని చెప్పని ప్రజలను అక్కడ మభ్య పెడతా, నువ్వు ఓట్ చోరీ చేయి, ఎమ్మెల్యే చోరీ చేయి, సంవిధాన్ చోరీ చేయి, కాబట్టి నువ్వు మాత్రం అక్కడికి రాకు, నువ్వు ఇక్కడ గుప్చుప్లో నీ గూడుపుటాన్ని నడిపి అని చెప్పని ఆయన ఇక్కడ ఉంచినట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకే ఆ బట్టిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వాళ్ళని పిలిచినట్టుగా నేను పిలవలే. ఇది ఎక్కడ హిపోక్రసీ, ఇది ఎక్కడ ద్వంద్వనీతి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక సంస్కృతి ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో మన జడ్జిమెంట్ వచ్చింది, అది కూడా అలా రెడ్ అలర్ట్. ముకుల్ రాయ్ అని చెప్పని పెద్ద మనిషి ఎవరైతే అక్కడ కూడా బీజేపీలో గెలిచి టీఎంసీలో పార్టీలోకి పోతే ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇస్తుంది రిటర్న్ గిఫ్ట్గా అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్. ముకుల్ రాయ్ వాజ్ డిస్క్వాలిఫైడ్ బై ద హైకోర్ట్. అదన్నా బుద్ధి రావాలి కదా రేవంత్ రెడ్డి గారికి. స్పీకర్ పైన ఇంకా ఒత్తిడి పెట్టొద్దు, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలని చెప్పని. జరిగినటువంటి ఒక డిఫెక్షన్ ట్రిబ్యునల్ ఏమో 4 గోడల మధ్య ఎవరికి తెలియకుండా వాళ్ళ కాళ్ళు ఏదో జరుపుకున్నట్టుగా దాన్ని జరుపుకొని ప్రజలకు తెలియకుండా, ఒక పారదర్శకత లేకుండా ట్రిబ్యునల్ జరుపుతూ రోజులు తాత్సారం చేస్తూ ఇవాళ ఆఖరికి స్పీకర్ పదవి అంటే అది గడ్డం ప్రసాద్ ఒక్కరే గారు, తెలంగాణ అందరికి కూడా ఆయన ప్రతినిధి. ఈజ్ ఏ హెడ్ ఆఫ్ ద హౌస్, అంటే ఆ శాసనసభలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ప్రతినిధి ఆయన, ఒక పార్టీకి ప్రతినిధి కాదు. ఇవాళ 7 రోజుల్లోపు డిసైడ్ చేయలేకపోతే నిన్ను దోషిగా నిలబెడతానంటే అది తెలంగాణ శాసనసభ్యులకు, ఆ శాసనసభ్యులకు ఓట్లేసినటువంటి ఒక ప్రజలందరికీ కూడా అవమానం అనే కనీస ఇంగితం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉండాలా. దయచేసి పెద్దలు స్పీకర్ గారు కూడా దయచేసి మీరు హుందాగా వివరించాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇట్స్ హై టైం. సింగిల్ బెంచ్ చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది, కల్కటా హైకోర్టు చెప్తుంది, ఇన్ని రకాలైనటువంటి మీ న్యాయపత్రంలో ఉంటుంది. ఇన్ని ఉండగా తుంగలో దొక్కి వాళ్ళ చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగానే దమ్ముంటే సంబరాలు చేసుకుంటున్నావు కదా జూబ్లీ హిల్స్లో బోగసోట్లతో గెలిచి సంబరాలు చేసుకుంటున్నావు కదా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేసి ఎన్నికలు పెట్టు. ఒక్క దగ్గర కూడా రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే రాజకీయం సన్యాసి వదిలిపెట్టి వెళ్ళిపోతా. నాట్ ఈవెన్ 1 ప్లేస్. ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఆడ కూడా నేను బోగసోట్లేస్తా, ఆడ కూడా దొంగోట్లేస్తా, లేకపోతే ఆడ కూడా దొంగాటలు పంపించేసి నేను పక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి ఓటర్లు గానాలతో ఓట్లు వేయిస్తా అంటే పరిణామం ఎట్లుంటుందో దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో అది కూడా చూస్తాం. కానీ ఇవాళ ప్రజలు తీవ్రమైనటువంటి ఆక్షేపణతో ఎదురు చూస్తూ ఉన్నారు. తగిన గుణపాఠం చెప్పాలని. నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయించాలా. అనవసరంగా సైంధవుడి లెక్క స్పీకర్ను బెదిరించి అదిరించి స్పీకర్ను అణగదొక్కి స్పీకర్కు ఉన్నటువంటి ఒక విస్తృతస్థాయి అధికారులను తుంగలు దొక్కుతూ ఆయన పైన ఒత్తిడి పెట్టొద్దు. ఆత్మ ప్రబోధంతో స్పీకర్ గారు వ్యవహరించాలని కోరుతా ఉన్నాను. ఆ వ్యవహరించేటువంటి రీతిలో ప్రజాస్వామ్యపరమైనటువంటి వెసులుబాటు రేవంత్ రెడ్డి కల్పించాలా అని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ